సో అప్గ్రేడ్. సో అప్గ్రేడ్ అంటే అందరికి తెలిసిందే, ఏదైనా ఒక పాతదాన్ని ఒక వర్షన్ని ఒక కొత్తగా అప్డేట్ కావడము, దానిలో ఒక మార్పు చేయడం, అది అప్గ్రేడ్. సో మరి అప్గ్రేడ్ అనేది అంత తొందరగా అవసరమా ప్రతిసారి? ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్కెట్లో చూస్తుంటాం, ఇప్పుడు ఎవ్రీ ఇయర్ అనే కాదు, ప్రతి 6 నెలలకు ఒక కొత్త కార్ రావడం, లేకపోతే ఒక 3 నెలలకు ఒకసారి ఒక మొబైల్ రావడము. సో ప్రతి ఐటెం కూడా చాలా ఫాస్ట్గా అప్గ్రేడ్ అవుతూ వస్తుంటాయి అన్నమాట మార్కెట్లో. సో మరి మనుషులు కూడా అంతే ఫాస్ట్గా, మనుషులు అంటే వి యాజ్ కస్టమర్స్ అంతే ఫాస్ట్గా దాన్ని కొత్త వర్షన్ తీసుకోవాలి, నా దగ్గరనే లేటెస్ట్ వర్షన్ ఉందని ప్రూవ్ చేసుకోవాలి, అది ఇదని తొందర ఐఎమ్ ద ఫస్ట్ వన్ టు గ్రాబ్ ఇట్ అని ఇట్లాంటివి చేస్తుంటారు అనమాట. సో యాక్చువల్గా మరి అప్గ్రేడ్ అనేది నిజానికి అంత అవసరమా అంటే, ఒక కోతి నుండి మనము ఒక పర్ఫెక్ట్ ఒక హ్యూమన్ అంటే ఇప్పుడున్న జనరేషన్ లాగా రావడానికి కొన్ని చాలా ఇయర్స్ పట్టింది. కానీ ఇప్పుడు మనం ఒక్క జనరేషన్లోనే ఇన్ని మార్పులు, ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు రావడానికి ఇంత టైం పడితే ఈ ఒక్క జనరేషన్లోనే ఇన్ని మార్పులు అనేది అసలు అవసరమా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు కానీ లేకుంటే ఒకటి టీం అనేది ఉంటుంది. సో వాళ్ళది ఏంటంటే టార్గెట్ ఖచ్చితంగా ఇప్పుడు 6 monthsకి ఒకసారి ఖచ్చితంగా ఒక మోడల్ తేవాలి, ఎందుకంటే వాళ్ళ పని అది, వాళ్ళ జాబ్ అది. లేకుంటే ఆ కంపెనీ CEO కానీ లేకపోతే ఎవరైనా కూడా మీరు ఏం చేస్తారు, మీ జీతాలు ఎందుకు అది అనేది వస్తుందని చెప్పేసి ఖచ్చితంగా ఉన్నా లేకున్నా ఏదో ఒక చిన్న మార్పు తీసుకొచ్చి ఒక వస్తువుని రిలీజ్ చేసేద్దాము, ఒకటి చేయాలని. కానీ ఎంతవరకు అది యూజ్ అవుతుంది అనేది ఎవరూ ఆలోచించరు, ఎందుకంటే లేకపోతే మనం ఇప్పుడు అది అప్డేట్ చేయలేదనుకోండి, మళ్ళీ మార్కెట్లో ఎవడో వేరే వాడు చేస్తే మన మార్కెట్లో డౌన్ అయిపోతుంది. సో ఇట్లా ఉంటుంది అనమాట హ్యూమన్ థింకింగ్ అనేది. కానీ మనం చాలా వరకు చూస్తుంటాము, ఒక ఓల్డ్ మోడల్ ఏవైనా ఒక స్టాండర్డ్ మోడల్ ఉన్నదాన్ని, ఆ పర్ఫెక్ట్ ఉన్న మోడల్ని కూడా మళ్ళీ 6 నెలలకు నెక్స్ట్ ఇయర్కు మార్చేస్తారు. అప్పుడు మనం అనుకుంటాం, అరే పాత మోడలే అంత పర్ఫెక్ట్ ఉంది, అనవసరంగా మార్చారు దీన్ని అనే థాట్ మనకు వచ్చేస్తుంది. కానీ మనం ఏం చేయలేము, హెల్ప్లెస్, ఎందుకంటే అది వాళ్ళ చేతిలో ఉంది కంపెనీ కాబట్టి పోతుంటుంది. మరి మనం కూడా తక్కువ తిన్నామా, ఏదో కొత్త మొబైల్ రాగానే తీసుకుంటాం, అది టకాటగా నా దగ్గర కొత్తది ఉందిరా, అందులో పెద్ద అప్డేట్ ఏమి ఉండదు. మొబైల్ అంటే మాట్లాడడానికి బేసిక్గా, కానీ ఏదో కొత్తది ఇచ్చే ఆఫర్ కొత్త ఫీచర్ వచ్చింది అదని చెప్పేసి ఇట్లా. సో అది అట్లా అప్గ్రేడ్ అనేది నిజానికి అవసరం లేకున్నా, అంత ఫాస్ట్గా అయితే అవసరం లేదు, కానీ ఇట్లా నడుస్తుంటుంది. సరే మరి ప్రతి వస్తువులో ప్రతి దాంట్లో కూడా అప్గ్రేడ్ అని కోరుకుంటున్న మనిషి మరొక రిలేషన్లో ఒక మంచిగా ఉండాలి, మరి మనము మొన్నటి రోజు గొడవ పడుతూ లేకుంటే ఇంకేదో అది ఎవరి మీదైనా కావచ్చు, మన ఫ్యామిలీలో ఎవరి మీదైనా అట్లా బిహేవ్ చేసిన బిహేవియర్ చేంజ్ చేసుకోవాలి, రేపు రోజు ఇంకా మంచిగా ఉండాలి, ఎల్లుండి ఇంకా బాగుండాలి అని ఒకటేసారి కాదు. ఆ అప్గ్రేడ్ అనేది బయట ఎట్లయితే మనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం, అది మరి హ్యూమన్ రిలేషన్స్ మీద చూపిస్తున్నారా అనే ప్రశ్నకు సమాధానం ఎవరిది వాళ్ళు ఇచ్చుకోవాలి. సో ఫైనల్గా నేను ఏమంటున్నా అంటే, అప్గ్రేడ్ ఈజ్ అవసరం ఉన్నా లేకపోయినా ఒక చేయాలి, ఒక డ్యూటీ లాగా చేస్తుంటారు మరి హ్యూమన్ రిలేషన్స్లో. సో ఎనీవేస్, థ్యాంక్ యూ.